మీటింగ్ ఉందని ముందే తెలుసు. నేను ఇప్పటికిప్పుడు సడన్ విజిట్ రాలేదు. మీటింగ్ ఉందని నాకు 2 రోజులు ముందే చెప్పారు. సో నేను ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు ఒక రోజు ముందు మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. లాస్ట్ టైం ఏం జరిగింది, మేడం ఇవన్నీ అడుగుతారని మీకు ఒక ఐడియా ఉంటుంది, లేదా ఊరికే వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఈజీ మెషిన్ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి పెట్టుకోండి ఫండ్. ఎక్స్రే రూమ్ కి మనకు సరిపోదు కాబట్టి నేను ఒక కంపెనీని ఎండోర్స్ చేస్తాను. ఆర్ఓ ప్లాంట్ అయితే ఉంది, దాని నుంచి అన్ని వార్డ్స్ కి కనెక్షన్స్ కావాలి. ప్రాపర్ గా పెడుతున్నారమ్మా హాస్పిటల్? సూపరింటెండెంట్ గారు చెప్తున్నారా మీకు? మీరు అనస్థీషియా, మేడం గైనిక్, మీరండి ఎంబీబీఎస్ జనరల్ చూస్తారు, మీరండి జనరల్ సర్జన్, ఓకే మీరండి పీడియాట్రిక్స్. సో రౌండ్స్ కి మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళండి. దాంతోపాటు వీళ్ళు ఏదైనా కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోండి. ఇక్కడ సిస్టర్స్ కు సేఫ్టీ లేకపోతే ఎట్లా? హాస్పిటల్ కి ఎందుకు వచ్చామంటే హాస్పిటల్ స్టాఫ్ తో మాట్లాడడానికి, వర్క్ ఎట్లా చేస్తున్నారు, టైం కి ఎట్లా వస్తున్నారు, లేకపోతే హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఏం చేస్తున్నారు, డిస్కషన్ కోసమే మనం ఈ మీటింగ్ పెట్టింది. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పొరపాటు లేకుండా వాళ్ళ ముగ్గురినే పిలవాలనుకుంటే ఇంటికి పిలిచి మాట్లాడతాను. మన కాన్స్టిట్యున్సీలో ఉన్న హాస్పిటల్ మన బాధ్యత అనుకుంటేనే ఏ పనైనా ముందుకెళ్తుంది, ప్రాపర్ గా జరుగుతుంది, చేయగలం కూడా. ఒకదాన్ని అనుకుంటే కుదరదు కదా, అందరూ అనుకుంటేనే హాస్పిటల్ నాది, నా బాధ్యత, నేనేం చేయగలను, నేనేం డెవలప్ చేయగలను అని స్వతహాగా మనం అనుకోగలిగితేనే మనం ఇంప్రూవ్ చేసుకుంటాం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పా కదా, క్లినిక్ మంది అయితే మనం డెవలప్ చేసుకోమా? డెఫినెట్ గా చేసుకుంటాం. పేషెంట్స్ ఎందుకు రావట్లేదు, లేదా మనం స్టాఫ్ ని ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే వర్క్ చేస్తున్నారా లేదా అని మనం చూసుకుంటూ ఉంటాము. ఒక డాక్టర్ గా ఒక క్లినిక్ ని ఎలా డెవలప్ చేసుకుంటా నాకు ఐడియా ఉంది. సో అదే కాన్సన్ట్రేషన్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెట్టాల్సిందే. నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్ గా మీరు అటెండ్ అయ్యి మీకు టైం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడే నాకు ఇన్ఫార్మ్ చేయండి, అప్పుడే నేను వస్తాను. ఒక ½ an hour మనం హాస్పిటల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇయర్లీ వన్స్ జరుగుతుంది ఇది, ఎవ్రీ మంత్ నేను పెట్టట్లేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఎందుకంటే చాలా వరకు హాస్పిటల్స్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి.